ఆయన పూర్తి నామమును పేరును మనము చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యెహోవా మా ప్రభువా అనే మరి ఈ 2 పేర్లు మాత్రమే కాదు, దేవునికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. వందల్లో ఉన్నాయి. అవన్నీ మనము గ్రహించాలంటే మనం ఇంకా కొంత టైం పడుతుంది అన్నమాట. మనం ఆత్మీయమైన స్థితి మనకు సరిపోదు. దేవుని పేర్లు చాలా ఉన్నాయి. మరి ఉదయకాలము మనం అబ్రాహం కూడా దేవుడు ఒక పేరుని కనపరిచాడు. ఏం పేరు? అబ్రాహం, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమైతేనే కానీ అయితే యెహోవా అనే నామం వారికి నేను తెలియబడలేదు. సర్వశక్తుడనే నామమున నేను వారికి ప్రత్యక్షమైతిని అని దేవుడే చెప్పాడు అన్నమాట. అంటే చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రభు అనే మాట గురించి మనం చూస్తాము. ప్రభు అనే మాట కూడా మరి పాత నిబంధనలో 74 సార్లు రాయబడింది ప్రభు అనే మాట పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 98 సార్లు రాయబడింది. పాత నిబంధనలో 78 సార్లు రాయబడింది. అయితే యెహోవా అనే మాట కొత్త నిబంధనలో రాయబడలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు కూడా. యెహోవా అనే రాశారన్నా కొత్త నిబంధనలో? యెహోవా